2025లో చాలా వరకు అటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటే గుండె దడదడ ఇట్లా పట్టుకొని కూర్చోవాల్సి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాన్ని ఎట్లా అధిగమించాలి మరి? ఎస్ రాజేష్ గారు, ఎందుకంటే చాలా మంది జ్యోతిష్యులు కూడా మేము ముందే చెప్పామని కోట్ చేస్తూ ఉన్నారు దీన్ని. ఎస్ రాజేష్ గారు, చాలా అంటే అందరు సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నట్టు క్వశ్చన్ చాలా గట్టిగా లేవనెత్తారు. అసలు చెప్పాలంటే ఇదంతా కూడా ఎయిర్లైన్స్లోనే మీ మీడియాలో చెప్తున్నారు బోయింగ్ విమానాలని, ఆ బోయింగ్ ఫ్లైట్స్ లో ఉన్నటువంటి ఒక మెషినరీ సిస్టమ్ వల్ల ఇలా జరుగుతుందని, ఫ్రీక్వెంట్ గా ఈ బోయింగ్ విమానాలే ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయని చెప్తున్నారు. వాటి సర్వీసింగ్ సరిగా లేక సాఫ్ట్వేర్ ఇష్యూస్. ఎస్, అయితే మేము ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన వాటిలో ఆల్మోస్ట్ మేము కస్టమర్స్ అందరికి ఇలా ఒక కైలాష్ మెయిన్ గ్రూప్ అని కూడా పెడతాము. దీంట్లో మీరు గమనిస్తే ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా మొదలు పెడితే ప్రతిదీ ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నటువంటి ఒక ఫ్లైట్ టికెట్సే ఉంటాయి. ప్రతిదీ ఎయిర్ బస్ ఫ్లైట్ టికెట్. జర్నీ చేసే ప్యాసింజర్స్ అందరూ కోరుకునేది అదే. కాబట్టి ఒక 10,000 ఎక్కువైనా సరే మా యొక్క మార్జిన్ కాదు ముఖ్యం, సేఫ్టీ అనే దృష్టితో ప్రతి ఫ్లైట్ టికెట్ ఆల్మోస్ట్ అన్ని బ్యాచెస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాము. ప్రతి ఫ్లైట్ టికెట్ అంతా కూడా ఎయిర్ బస్ తప్ప ఏది బోయింగ్ ఫ్లైట్స్ కి వెళ్ళట్లేదు. సో దట్ కస్టమర్ యొక్క భద్రత కూడా మనం అన్ని జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ మనం కూడా ఒక 1% మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఛాన్స్ తీసుకోకూడదు. ఆల్రెడీ ఆ ప్రయత్నం కూడా అంటే ఏ కోశాన కూడా ఎక్కడి నుండి కూడా మనం మన వైపు ఒక ప్రయత్నం చేసుంటే బాగుండేది ఆ రోజు అలా అని అనుకోకుండా అన్నిట్లో ది బెస్ట్ కైలాష్ యాత్రకు సంబంధించినటువంటి అవుట్పుట్ ఇచ్చేటువంటి దాంట్లో గాయత్రిని నిలబెట్టాలి, నేను నిలబడాలనే కోరికతో చేశారు రాజేష్ గారు.